Today topic is electron orbits. So in previous session we discussed about the trajectory of orbits. Trajectory of orbits గురించి మనం నేర్చుకున్నాం. సో ఇన్ దిస్ ఆల్ఫా పార్టికల్ ట్రాజెక్టరీలో మనకు వచ్చేసి ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అనేవి మనకు ఎలా ట్రావెల్ అవుతున్నాయి, వాట్ ఈస్ ద చేంజ్, వాటి యొక్క పాత్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇన్ దట్ వన్ ఎప్పుడైతే ఈ యొక్క ఇంపాక్ట్ పారామీటర్ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుందో, ఇంపాక్ట్ పారామీటర్ ఈజ్ మోర్. ఇంపాక్ట్ పారామీటర్ అనేది మోర్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పార్టికల్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతూ ఉన్నాయి డిఫరెంట్ పార్టికల్స్లో. In the same way, that means here the particles will be depend on the impact parameter. So impact parameter is more అయినప్పుడు ఏమవుతుంది, there is no deviation in the particles లో మనకి ఎటువంటి డీవియేషన్ అనేది జరగట్లేదు. ద సేమ్ వే ఎప్పుడైతే ఈ యొక్క డీవియేషన్ అనేది ఈ యొక్క ఇంపాక్ట్ పారామీటర్ మనకు లెస్ ఉందో, తక్కువగా ఉందో, దెన్ ద ఇంపాక్ట్ విల్ బి మోర్. ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, డీవియేషన్ అనేది మనకు ఎక్కువగా జరుగుతుంది. దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ద ఆర్బిట్స్. ఈ యొక్క ఆర్బిట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్స్ అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్ అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ ద పాజిటివ్ ఛార్జ్. ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమున్నాయి, డిఫరెంట్ యొక్క ఆర్బిట్స్లో డిఫరెంట్ పాత్స్లో మనకు రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క పాత్ ఏదైతే రివాల్వ్ అవుతున్నాయో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఆర్బిట్స్ అంటున్నాం. That means in Rutherford nuclear model, positively charged nucleus at the center and new electrons revolving around in stable orbits. So ఏమవుతుందంటే స్టేబుల్ ఆర్బిట్స్లో మనకు రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో వై ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ స్టేబుల్ ఆర్బిట్స్, ఈ యొక్క ఆర్బిట్స్ అనేవి మనకు ఎందుకు స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. దట్ మీన్స్ వై ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ ఇట్స్ పాత్, ఈ యొక్క పాత్ అనేది మనకు ఎందుకు చేంజ్ చేసుకోవట్లేదు. దట్ మీన్స్ ఇన్ ఆల్రెడీ ఇన్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ in gravitation we will discuss about this one, orbital velocity and escape velocity. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆర్బిటల్ వెలాసిటీ అనేది ఈ యొక్క స్టేబుల్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద ఫోర్సెస్ వర్కింగ్ ఆన్ దట్ వన్, ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎర్త్ చుట్టూ మనం ఒక శాటిలైట్ ప్లేస్ చేసినప్పుడు ఈ శాటిలైట్ అనేది పర్టికులర్ ఆర్బిట్లో మనకు రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎందుకు రివాల్వ్ అవుతుంది అంటే ఈ యొక్క ఆర్బిట్ పైన ఈ యొక్క శాటిలైట్ ఏదైతే మనం సెండ్ చేస్తున్నామో దానిపైన వచ్చేసి మనకు టూ ఫోర్సెస్ వర్క్ చేస్తూ ఉంటాయి. వన్ ఈజ్ సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ రెండు ఫోర్సెస్ కూడా మనకి ఎప్పుడైతే ఈక్వల్ అవుతూ ఉన్నాయో అప్పుడు ఏమవుతుంది, ఒక శాటిలైట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇన్ ద సేమ్ పాత్, అదే పాత్లో మనకు రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ మెకానిక్స్, మనం మెకానిక్స్లో తీసుకున్నప్పుడు, గ్రావిటేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పార్టికల్స్ అనేవి మనకు సేమ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి, అంటే అవుట్ సైడ్ ఫోర్సు ఇన్సైడ్ ఫోర్సెస్ రెండు కూడా మనకు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ పాత్ అనేది మనకు సేమ్ అవుతూ ఉంది. దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, సో ఇన్ కమింగ్ టు దిస్ వన్ ఆటమ్స్లోకి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే న్యూక్లియస్ చుట్టూ ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయి, రివాల్వ్ అవుతూ ఉన్నాయి. సో ఈ రివాల్వ్ అవుతున్నప్పుడు, సో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే రివాల్వ్ అవుతున్నాయో వాటిపైన కూడా మనకి ఏమవుతుంది, సేమ్ ఫోర్స్ అనేది మనకు జరుగుతుంది, సేమ్ ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు టూ ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయి. వాట్ ఆర్ దోస్ టూ ఫోర్సెస్, వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నప్పుడు దాని నుంచి ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అండ్ దిస్ ఈ ఎలక్ట్రాన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అవుట్వర్డ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దీస్ టూ ఫోర్సెస్ విల్ బి ఈక్వల్. ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రాన్ కూడా మనకి ఏమవుతుంది, సేమ్ ఆర్బిట్లో మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రిపెటల్ ఫోర్స్. సో వాట్ ఈస్ దిస్ ఫార్ములాస్, ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే బై యూజింగ్ కూలుంబ్స్ లా. కూలుంబ్స్ లాని బేస్ చేసుకుని మనకు ఫార్ములా ఏమొస్తుంది, 1/4πε0 Q1 Q2/r². సో ఇక్కడ Q1 Q2 అంటే ఏంటి, మనకు ఎలక్ట్రాన్ ఓన్లీ ఈ కాబట్టి అండ్ బోత్ ఆర్ E/E/r², ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క ఆర్బిట్కి న్యూక్లియస్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఆర్గా కన్సిడర్ చేస్తే అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే 1/4πε0 E²/r². సో వాట్ ఈస్ ద సెంట్రిపెటల్ ఫోర్స్, ఈ యొక్క సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే మనకు బై యూజింగ్ మెకానిక్స్లో వచ్చేసి మనకు mv²/r, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ వెలాసిటీ విల్ బి ద, వాట్ ఈస్ ద వెలాసిటీ, ఇట్ ఈస్ రొటేటింగ్, ఏ వెలాసిటీ రొటేట్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. అప్పుడు మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమవుతుంది, mv²/r ఈక్వల్స్ టు 1/4πε0 E²/r². సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్. సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్బిట్ రేడియస్ అండ్ ద ఎలక్ట్రాన్ వెలాసిటీ, ఈ యొక్క ఎలక్ట్రాన్ వెలాసిటీకి ఈ యొక్క ఆర్బిట్కి రేడియస్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి. దట్ మీన్స్ ఇక మనకు ఫార్ములా ఏంటి, mv²/r ఈక్వల్స్ టు 1/4πε0 E²/r². సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వాట్ వీ వాంట్ ఫైండ్, మన రిక్వైర్మెంట్ ఏంటి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యొక్క రేడియస్ మనం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే mv² × r²/r ఈక్వల్స్ టు 1/4πε0 E². సో వీఆర్ సెండింగ్ r² టు దిస్ సైడ్. సో ఇక్కడ r² క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఏమొస్తుంది, r ఈక్వల్స్ టు వీఆర్ సెండింగ్ దిస్ mv². ఈ mv² మనం ఆపోజిట్ డైరెక్షన్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 1/4πε0 E²/mv².
సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ అండ్ ద ఫోర్స్. ఈ యొక్క రేడియస్కి అంటే ఈ యొక్క న్యూక్లియస్కి ఆర్బిట్కి ఉన్నటువంటి డిస్టెన్స్కి ఈ యొక్క ఫోర్స్కి ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఏమొస్తుంది అంటే R ఈక్వల్స్ టు 1/4πε0 E²/mv². దిస్ ఈజ్ ద ఫార్ములా. సో నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రివాల్వింగ్, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు మోషన్లో ఉందో, దట్ మీన్స్ మూమెంట్లో ఉందో, దాని యొక్క వెలాసిటీ దాన్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకు? 12mv². సో ఫర్ దిస్ వన్ దీనికి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? 12 into mass is nothing but mass only and the velocity and velocity v². సో ఈ mv² వాల్యూ మనకు ఆల్రెడీ నోన్ వాల్యూ. సో ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? mv² ఈక్వల్స్ టు, దట్ మీన్స్ ఇక్కడ mv²/r ఈక్వల్స్ టు 1/4πε0 E²/r². సో దీన్ని బేస్ చేసుకుని మనం mv² ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 1/4πε0 ఇంటూ E²/r. సో ఎందుకంటే ఇక్కడ ఆర్కు ఈ యొక్క స్క్వేర్కు క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు mv² ఈక్వల్స్ టు 1/4πε0 E²/r వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 1/4πε0 ఇంటూ E²/r. సో మల్టిప్లై చేసినప్పుడు E²/2 4 8 ఇంటూ r. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది మనకు? 12mv², దట్ ఈస్ 1/4π8πε0 E²/r వస్తుంది. సో నెక్స్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే బై చేంజింగ్ ఇట్స్ పొజిషన్. ఎప్పుడైతే ఒక ఆర్బిట్, ఒక ఎలక్ట్రాన్ అనేది కానీ, ఒక ఆబ్జెక్ట్ అనేది కానీ దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుందో, ఆ పొజిషన్ చేంజ్ చేసుకున్నప్పుడు దానికి ఏదైతే ఎనర్జీ మనకి ఎగ్జర్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో దట్ ఈజ్ ఇన్ మెకానిక్స్. సో మనం ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేటప్పుడు మనకి ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా డిఫైన్ చేస్తున్నాం? వెన్ యూఆర్ బ్రింగింగ్ ఏ యూనిట్ ఛార్జ్, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఒక సిస్టంలోకి మనం తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం? పొటెన్షియల్ అంటున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం రాస్తున్నాం? 1/4πε0 Q/r రాస్తున్నాం. that means Q is the charge and R the distance. So when you are bringing the unit charge, this is the formula. ఒక యూనిట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఫార్ములా ఇది వస్తే, ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ ద అదర్ క్యూ ఛార్జ్, మనం ఒక క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది? Q ఇంటూ Q1/r అని డిస్టెన్స్ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. బట్ హియర్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది? న్యూక్లియస్కి వచ్చేసి ఛార్జ్ ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో సేమ్ ఛార్జ్ అనేది ఈ యొక్క ఎలక్ట్రాన్ కూడా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్. అప్పుడు మనకి U ఈక్వల్స్ ఫార్ములా ఏమొస్తుంది? 1/4πε0 E ఇంటూ E/r. ఈ బోత్ ఆర్ Q1 Q2/r. సో ఇక్కడ రెండు కూడా సేమ్ కాబట్టి మనకు E ఇంటూ E/r వస్తుంది. సో ద ఫార్ములా విల్ బి 1/4πε0 E ఇంటూ E మీన్స్ E²/r. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఫోర్స్ వర్క్ చేస్తుందో దట్ మీన్స్ సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ వీఆర్ గెటింగ్ ద నెగిటివ్ సైన్. ఆపోజిట్ కాబట్టి మనకి ఒక నెగిటివ్ సైన్ ప్లేస్ చేస్తున్నాం. సో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? U ఈక్వల్స్ టు -1/4πε0 E²/r అనేది మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సో ఇక మన కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసినాం, పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ ఎనర్జీ ఏంటి? వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్? ఈ యొక్క టోటల్ ఎనర్జీ ఏంటి హైడ్రోజన్ ఆటంలో? దట్ మీన్స్ E ఈక్వల్స్ టు K కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ రెండు కూడా మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే టోటల్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో హౌ ఇట్ ఈస్? టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ మనకు ఫార్ములా ఏంటి అంటే 1/8πε0 ఇంటూ E²/r. సో దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. సో ఆల్రెడీ ఇన్ ప్రీవియస్. సో ఇక్కడ 1/8πε0 E²/r. సో నెక్స్ట్ వన్ వీఆర్ యాడింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? -1/4πε0 E²/r. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం? రెండు కూడా యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసినప్పుడు మనకు ఈ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 8πε0r అనేది మనకు ఈ యొక్క ఎల్సిఎం వస్తుంది. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ కాబట్టి 1 మైనస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 కాబట్టి 4 2 సో 2 విల్ బి ద ఆన్సర్ ఇంటూ E². సో E² విల్ బి ద కామన్ టర్మ్ ఇన్ ద బోత్ టర్మ్స్. సో 1 - 2. సో 1 - 2 ఈజ్ నథింగ్ బట్ -1. దట్ మీన్స్ -E²/8πε0 ఇంటూ r. దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. టోటల్ ఎనర్జీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఈ యొక్క కంప్లీట్ సిస్టంలో తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? దిస్ ఈస్ ద ఫార్ములా. దట్ మీన్స్ -1/8πε0 E²/r. సో ద టోటల్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? మనకు నెగిటివ్ అవుతుంది. ఎందుకు నెగిటివ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఎప్పుడు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో రివాల్వ్ అవుతుంది. ఇఫ్ ఈ ఈజ్ పాజిటివ్, ఒకవేళ ఈ అనేది మనకు పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ ద ఎలక్ట్రాన్ విల్ నాట్ ఫాలో ద క్లోజ్డ్ ఆర్బిట్.
సో ఎప్పుడైతే ఈ యొక్క ఎనర్జీ అనేది మనకు పాజిటివ్ అవుతుందో దెన్ ద ఆర్బిట్ ఈస్ నాట్ రివాల్వింగ్. ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఈ యొక్క ఆర్బిట్లో రివాల్వ్ అవ్వకుండా ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పాత్ కంటిన్యూస్లీ. ఈ యొక్క ఏమవుతుంది కంటిన్యూస్గా దాని యొక్క పాత్ని మనకు చేంజ్ చేసుకుంటుంది. అప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఎలా రివాల్వ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద ఆర్బిట్. స్టార్టింగ్ ఆర్బిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఎనర్జీ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఈ యొక్క ఎనర్జీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్బిట్ యొక్క లెంత్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పాత్. ఈ యొక్క పాత్ అనేది మనకు కంటిన్యూస్గా చేంజ్ అయ్యి ఇట్ కెన్ మూవింగ్ అవే. ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఈ యొక్క ఆర్బిట్ నుంచి ఇట్ ఈస్ కంటిన్యూస్లీ మూవింగ్ అవేగా వెళ్ళిపోతూ ఉంటుంది. దట్స్ వై ఈ యొక్క ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా మనకి ఏముంది నెగిటివ్ డైరెక్షన్లో మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. దిస్ ఈజ్ ఆర్బిటరీ ఎలక్ట్రాన్ ఆర్బిట్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అటామిక్ స్పెక్ట్రా. సో వాట్ ఈస్ దిస్ అటామిక్ స్పెక్ట్రా? అటామిక్ స్పెక్ట్రా అనేది ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే సో ఇన్ ప్రీవియస్ వన్ వీ సెడ్ ఈవెన్ ద లైట్ రేస్ ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నామో ఈ యొక్క గోల్డ్ ఫాయిల్ నుంచి ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఏమవుతున్నాయి వెన్ ద స్క్రీన్ యూజ్ ప్లేస్డ్, మనం ఎప్పుడైతే స్క్రీన్ ప్లేస్ చేస్తున్నామో ఆ స్క్రీన్ పైన ఈ యొక్క లైట్ రేస్ అనేవి ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ ప్లేస్ అవుతున్నాయో దే కెన్ ప్లేస్ సమ్ బ్రైట్ స్పేసెస్. ఇక్కడ ఏమవుతున్నాయి బ్రైట్ స్పేసెస్ ప్లేస్ అవుతున్నాయి అని చెప్తున్నాం. సో ఆ బ్రైట్ స్పేసెస్ ఏమవుతున్నాయి అంటే దే కెన్ ట్రావెల్ లైక్ దిస్ లైన్స్. ఈ యొక్క లైన్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి స్క్రీన్ పైన. సో ఈ యొక్క లైన్స్ ఫామ్ అవ్వడాన్ని మనం ఏమంటున్నాం అంటే అటామిక్ స్పెక్ట్రా అంటున్నాం. సో ఈ అటామిక్ స్పెక్ట్రా అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం, దట్ మీన్స్ వెన్ ద లైట్స్ ఈ యొక్క స్క్రీన్ పైన ఈ యొక్క లైట్ స్పేస్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో సో దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద డార్క్ స్క్రీన్, మనం డార్క్ స్క్రీన్ తీసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి బ్రైట్ స్పేసెస్ ఫామ్ అవుతున్నాయి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద బ్రైట్ స్క్రీన్ అనేది మనం బ్రైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ యొక్క స్పేస్ అనేవి మనకు డార్క్ స్పేసెస్ ఫామ్ అవుతున్నాయి. బట్ బై యూజింగ్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్లో అయితే మనకు వచ్చేసి వైట్ స్పేసెస్ ఫామ్ అవుతాయి. అదే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అయితే మనకి ఏమవుతున్నాయి డార్క్ స్పేసెస్ ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అటామిక్ స్పెక్ట్రమ్. సో ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఏ క్యారెక్టరిస్టిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ రేడియేషన్. ఈ యొక్క రేడియేషన్ బేస్ చేసుకొని మనకు వచ్చేసి ఏమవుతుందంటే ప్రతి ఎలిమెంట్కి ఒక స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది విచ్ ఇట్ ఎమిట్స్ వెన్ అటామిక్ వేపర్ ఈజ్ ఎక్సైటెడ్ ఎట్ లో ప్రెషర్. సో మనం లో ప్రెషర్ తీసుకుంటున్నాం అండ్ హై టెంపరేచర్ తీసుకుంటున్నాం. సో బై యూజింగ్ ద ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్, మనం ఫస్ట్ జేజే థామ్సన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నాడు ఈ యొక్క డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకొని ఆ డిశ్చార్జ్ ట్యూబ్లో ఏం చేస్తున్నాడు లో ప్రెషర్ ప్లేస్ చేస్తున్నాడు అండ్ యాజ్ వెల్ యాజ్ హై టెంపరేచర్ ప్లేస్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే హై టెంపరేచర్ ప్లేస్ చేస్తున్నాడో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే రివాల్వ్ అవుతూ ఉన్నాయో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఆర్బిట్, ఈ యొక్క ఆర్బిట్లో మనకు వచ్చేసి ఇక్కడ న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉన్నాయి. దట్ మీన్స్ ఎప్పుడైతే మనం దీనిపైన ఏం చేస్తున్నాం ఎనర్జీ అనేదాన్ని అంటే దట్ మీన్స్ సమ్ టెంపరేచర్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రాన్ ఏదైతే రివాల్వ్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ ఏమవుతుంది అంటే సమ్ ఎనర్జీ అనేది అక్వైర్ అవుతుంది. దానికి ఎనర్జీ వచ్చేసి ఏమవుతుంది ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇట్ ఈస్ జంపింగ్ టు ద నెక్స్ట్ స్టేట్లోకి జంప్ అవుతుంది. సో ఆ జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏమవుతుంది రేడియేషన్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఆ రేడియేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకేం ఫామ్ అవుతుంది ఇక్కడ మనకు యొక్క బ్రైట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి స్క్రీన్ పైన. ఆ బ్రైట్ లైన్స్ని మనం ఏమంటున్నాం అటామిక్ స్పెక్ట్రా అంటున్నాం. దట్ మీన్స్ ఎట్ లో ప్రెషర్ వెన్ ఇట్ ఈస్ గెటింగ్ టు ఎక్సైటెడ్, ఈ ఎలక్ట్రాన్ అనేది మనకు ఎక్సైటెడ్ స్టేట్లోకి రీచ్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు లైట్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. దిస్ స్పెక్ట్రమ్ హ్యాస్ సర్టెన్ స్పెసిఫిక్ వేవ్ లెంగ్త్స్ ఓన్లీ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎమిషన్ లైన్ స్పెక్ట్రమ్. సో మనం ఎమిషన్ లైన్ స్పెక్ట్రమ్ తీసుకుంటాం అంటే డార్క్ స్పేస్ పైన వచ్చేసి బ్రైట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ స్పేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్, మనకి వేవ్ లెంత్ అనేది డిఫరెంట్గా ఫామ్ అవుతున్నాయి. సో ఈ యొక్క డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అనేది మనకు ఎందుకు ఫామ్ అవుతున్నాయి దట్ మీన్స్ వీ కెన్ డిస్కస్ హియర్. సో ఇట్ కంటైన్స్ ఆఫ్ బ్రైట్ లైన్స్ ఆన్ ఏ డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటున్నాం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్లో ఈ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అనేది ఎందుకు ఫామ్ అవుతున్నాయి దట్ మీన్స్ ఎమిషన్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ ఏ మెటీరియల్ కెన్ సర్వ్ యాజ్ ఎ టైప్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఈ లైన్ స్పెక్ట్రా అనేది మనకు దేనికి యూజ్ చేస్తాము అంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ 2 హ్యూమన్స్ మనం ఇద్దరిని తీసుకున్నప్పటికి కూడా వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకు సేమ్ ఎగ్జిస్ట్ అవ్వవు. ద సేమ్ వే ఈ యొక్క లైన్ స్పెక్ట్రా తీసుకున్నట్లయితే గ్యాసెస్కి 2 గ్యాసెస్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క లైన్ స్పెక్ట్రా అనేది మనకు సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటున్నాం అండ్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం. సో ఈ యొక్క లైన్ స్పెక్ట్రా తీసుకున్నప్పుడు హైడ్రోజన్ యొక్క లైన్ స్పెక్ట్రా అండ్ ఆక్సిజన్ యొక్క లైన్ స్పెక్ట్రా కూడా మనకు ఒకదాంతో ఒకటి మ్యాచ్ అవ్వవు బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ దేర్ ఓన్ లైన్ స్పెక్ట్రా. ఈ యొక్క లైన్ స్పెక్ట్రా అనేది మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ ఉంటుంది. సో ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ లైన్ స్పెక్ట్రా మెయిన్ యూజ్ ఏంటంటే లైక్ ఏ ఫింగర్ ప్రింట్ ఫర్ ఐడెంటిఫికేషన్. మనం యొక్క ఫింగర్ ప్రింట్ ఎలా అయితే యూజ్ చేసామో ఈ యొక్క గ్యాసెస్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ యొక్క లైన్ స్పెక్ట్రా అనేది సేమ్ అదే పాత్రలో మనం యూజ్ చేస్తాం. సో వెన్ లైట్ ఈ యొక్క వైట్ లైట్ పాస్ అవుతుంది అనుకుంటే వెన్ ద స్పేసెస్ ఈ యొక్క డార్క్ స్పేస్ పైన మనం ఈ వైట్ లైట్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీనిపైన డార్క్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ యొక్క డార్క్ లైన్ ఫామ్ అవుతుంది దాన్ని మనం ఏమంటాం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం.
సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్స్. సో వన్ ఈజ్ ఎమిషన్ స్పెక్ట్రమ్, అనదర్ వన్ ఈజ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేసామంటే ఇన్ ద కేస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాసెస్. డిఫరెంట్ గ్యాసెస్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రాన్ని మనం యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకు వైట్ లైట్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక డార్క్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ యొక్క స్క్రీన్ పైన, దాన్ని మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద హైడ్రోజన్ ఒక స్పెక్ట్రల్ సిరీస్, వాట్ ఈస్ ద స్పెక్ట్రల్ సిరీస్? సో స్పెక్ట్రల్ సిరీస్ అంటే ఏంటంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద స్క్రీన్, మనం ఇక్కడ స్క్రీన్ తీసుకుంటున్నాం. ఆ స్క్రీన్ పైన ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఇక్కడ మనం వచ్చేసి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ తీసుకుంటున్నాం. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఏం ఫామ్ అవుతున్నాయి, డిఫరెంట్ వేవ్ లెన్స్లో మనకి లైన్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. వెన్ వాట్ ఈస్ ద చేంజ్, ఇక్కడ మనకు చేంజెస్ ఎక్కడ అవుతుంది అంటే వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ డిఫరెంట్ వేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు ఆ టూ డిఫరెంట్ వేవ్ లెన్స్కి వచ్చేసి ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎట్ స్టార్టింగ్ ద డిస్టెన్స్ విల్ బీ మోర్. మనం ఇక్కడ లైన్ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఇక స్టార్టింగ్ వాల్యూ అనేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుతాయి, నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిక్రీజ్ అవుతుంది అండ్ లైక్ దిస్. దట్ మీన్స్ ద డిస్టెన్స్ విల్ బి డిక్రీజింగ్ ఇన్ ద లైన్ స్పెక్ట్రా. ఇన్ ద విజిబుల్ రీజియన్, ఈ యొక్క విజిబుల్ రీజియన్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద ప్యాటర్న్. సో ఈ విజిబుల్ రీజియన్ తీసుకున్నప్పుడు దీన్ని మనకు ఐడెంటిఫై చేసింది ఎవరు అంటే బామర్. బామర్ ఈజ్ ద సైంటిస్ట్ హూ వర్క్డ్ ఆన్ దిస్ లైన్ స్పెక్ట్రా. ఈ యొక్క లైన్ స్పెక్ట్రా పైన మనకు వర్క్ చేసి ఏం చెప్తున్నాడు, ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ డిఫరెంట్ వేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెంట్ వేవ్ లెంత్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ డిక్రీజ్ అనేది చేంజ్ చేసి మనకు చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే బామర్. సో వాట్ ఈస్ ద విజిబుల్ రీజియన్, మన విజిబుల్ రీజియన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇక్కడ 646 మీటర్స్ 10 పవర్ ఈ యొక్క ఆంగ్స్ట్రామ్ నుంచి 646 నానోమీటర్స్ నుంచి తీసుకున్నట్లయితే మనకు 345 వరకు ఈ యొక్క విజిబుల్ రీజియన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క రీజియన్స్ మధ్యలో మనకి ఏమవుతుంది, ఈ యొక్క బామర్ సిరీస్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో వై ఇట్ ఈస్ ఫార్మింగ్, ఎందుకు ఈ యొక్క బామర్ సిరీస్ మనకు ఫామ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ఎక్సైటెడ్ స్టేట్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది దాని యొక్క ఆర్బిట్ని మనకు చేంజ్ చేసుకుంటుందో, ఈ ఆర్బిట్ని చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనకు సమ్ రేడియేషన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఆ రేడియేషన్ క్రియేషన్ బేస్ చేసుకుని మనకి లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క లైన్స్ అనేవి ఎందుకు వాటి యొక్క డిస్టెన్స్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో రిజంబుల్నెస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఎటువంటి చేంజెస్ అనేవి మనకు లేవు, బట్ ఓన్లీ ఎక్కడ చేంజ్ అవుతుంది, ఓన్లీ ద స్పేసింగ్ బిట్వీన్, ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ అనేది మాత్రమే మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఆ యొక్క డిక్రీజ్ అవుతూ ఉంటే దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే స్పెక్ట్రల్ సిరీస్ అంటున్నాం. వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్, ఈ యొక్క స్పెక్ట్రమ్ లైన్స్ తీసుకున్నప్పుడు ఏవైతే లైన్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉందో దాన్నే మనం ఏమంటున్నాం, స్పెక్ట్రల్ సిరీస్ అంటున్నాం. సో ఈ స్పెక్ట్రల్ సిరీస్ పైన మనకు ఎక్స్పెరిమెంట్ చేసిన వారు ఎవరు అంటే బామర్. సో దీన్ని ఏమంటాం, బామర్ సిరీస్ అంటున్నాం. సో ద లైన్ విచ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్. సో ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో దాని యొక్క లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఎక్కడైతే మాక్సిమం పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుందో, దట్ మీన్స్ 656 ఆంగ్స్ట్రామ్ నానోమీటర్స్ దగ్గర ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే హెచ్ ఆల్ఫా అంటున్నాం. దట్ మీన్స్ విచ్ ఈస్ ద మాక్సిమం వేవ్ లెంత్. సో నెక్స్ట్ వన్, దీనికి వచ్చేసి నెక్స్ట్ వేవ్ లెంత్ వచ్చేసి ఇంకోటి ఫామ్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్ లెంత్ విచ్ ఆఫ్టర్ ద మాక్సిమం వేవ్ లెంత్. సో దాన్ని వచ్చేసి మనం హెచ్ బీటా అంటున్నాం. సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఏంటున్నాం, హెచ్ గామా అంటున్నాం. సో దట్ మీన్స్ సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇక్కడ ఏమవుతున్నాయి మనకు డిఫరెంట్ వేవ్ లెన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. సో మాక్సిమం వచ్చేసి 656 దగ్గర ఫామ్ అవుతుంది, దాన్ని హెచ్ ఆల్ఫా అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంది. ఆ డిక్రీజ్ అయిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనం హెచ్ బీటా అంటున్నాం, నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ గామా అంటున్నాం. అండ్ ఫైనల్లీ వాట్ ఈస్ ద మినిమం, ఇన్ఫినిటీ లొకేషన్ దగ్గర తీసుకున్నప్పుడు, మనం ఇన్ఫినిటీ లొకేషన్ దగ్గర తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఏదైతే వస్తుందో, దాని యొక్క వేవ్ లెంత్ ఏదైతే వస్తుందో దాన్ని మనం హెచ్ ఇన్ఫినిటీ అంటున్నాం. సో దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకు లోయర్ లిమిట్ ఆఫ్ ది విజిబుల్ రీజియన్కి లోయర్ లిమిట్ ఏమవుతుంది, 345 నానోమీటర్స్ వస్తుంది. సో దిస్ ఈజ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వేవ్ లెంత్ ఈజ్ 486. సో 486 దగ్గర మనకి ఏదైతే ఫామ్ అవుతుందో నానోమీటర్స్ దగ్గర దాన్ని ఏమంటున్నాం, హెచ్ బీటా అంటున్నాం. నెక్స్ట్ 434 దగ్గర వచ్చేసి మనం ఏమంటున్నాం, హెచ్ గామా అంటున్నాం. సో దీస్ ఆర్ ద. సో ఇక్కడ కలర్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి విబ్జిఆర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో విబ్జిఆర్ ఫామ్ అయినప్పుడు విచ్ ఈజ్ హ్యావింగ్ ద మోస్ట్ వన్, ఏదైతే మోస్ట్ వేవ్ లెంత్ ఉంటుందో అది వచ్చేసి మనకి ఏమవుతుంది, రెడ్ కలర్ వస్తుంది. అండ్ విచ్ ఈజ్ ద హ్యావింగ్ ద మినిమం వేవ్ లెంత్ ఉన్నది వచ్చేసి వస్తుంది మనకు వైలెట్ కలర్ వస్తుంది. సో దీస్ ఆల్ ద కలర్స్, దీస్ 7 కలర్స్ కూడా మనకి ఎక్కడ నుంచి ఫామ్ అవుతున్నాయి అంటే డ్యూ టు దిస్ వన్, ఈ యొక్క 434 హెచ్ గామా నుంచి హెచ్ ఆల్ఫా ఈ యొక్క మధ్యలోనే మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క అన్ని కలర్స్ కూడా మనకు ఫామ్ అవుతున్నాయి. సో ఈ వేవ్ లెంత్ అనేది మనకు దేనికైతే ఎక్కువ అవుతుందో అదేమవుతుంది, దాని యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై యు ఆర్ యూజింగ్ దిస్ వన్ ఇన్ ద
ట్రాఫిక్ సిగ్నల్స్ మనం రెడ్ కలర్ యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే దీని యొక్క వేవ్ లెంత్, ఈ యొక్క వేవ్ లెంత్ అనేది మనకు ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ కెన్ ట్రావెల్ ఈజీలీ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. యొక్క రెడ్ కలర్ అనేది ఏమవుతుంది, మనకు స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇన్ ట్రాఫిక్ సిగ్నల్స్. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క డిఫరెంట్ వేవ్ లెంత్స్ అనేవి, ఈ యొక్క హెచ్ బీటా అనేది మనకు 486 దగ్గర ఫామ్ అవుతుంది, హెచ్ గామా అనేది 434 దగ్గర ఫామ్ అవుతుంది. సో కలర్స్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకు వచ్చేసి స్టార్టింగ్ కలర్ ఏమొస్తుంది, ఎట్ 656 దగ్గర వచ్చేసి మనకు హెచ్ ఆల్ఫా రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. కమింగ్ టు దిస్ వన్, నెక్స్ట్ వచ్చేసి 486 దగ్గర వచ్చేసి మనకు హెచ్ బీటా ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ ఇన్ బ్లూ గ్రీన్. దట్ మీన్స్ మిడిల్ వన్ విబ్జిఆర్. సో విబ్జిఆర్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు బ్లూ గ్రీన్ విల్ బి బోత్ ఆర్ ఇన్ ద మిడిల్. సో మిడిల్లో ఉన్నటువంటి వచ్చేసి హెచ్ బీటా దగ్గర ఫామ్ అవుతున్నాయి. అండ్ ద ఫినిషింగ్ వచ్చేసి మనకు వైలెట్ కలర్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఎట్ ద హెచ్ గామా. సో నెక్స్ట్ వన్ ఈజ్ బామర్ ఫౌండ్ ద ఎంపెరికల్ ఫార్ములా. సో దీనికి ఈ యొక్క వేవ్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేవ్ లెన్స్ ఏదైతే స్పెక్ట్రమ్లో ఫామ్ అవుతున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి హీ యూజ్ ఏ ఫార్ములా, ఒక ఫార్ములా అనే దాన్ని డిఫైన్ చేసిండు. దాన్ని ఏమంటాం మనం బామర్ ఫార్ములా అంటున్నాం. ద ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి, 1/λ ఈక్వల్స్ టు r ఇంటూ 1/2² మైనస్ 1/n². సో ఇక్కడ 1/λ అంటే మనకి ఏంటి అంటే వేవ్ లెంత్, ఏ వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ వేవ్ లెంత్ ఇక్కడ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ r ఈజ్ నథింగ్ బట్ రెడ్బర్గ్ కాన్స్టెంట్. ఈ యొక్క రెడ్బర్గ్ కాన్స్టెంట్ యూస్ చేసి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం యూస్ చేస్తాం, PV ఈక్వల్స్ టు NkBT. సో అక్కడ మనం యూస్ చేసినప్పుడు PV ఈక్వల్స్ NRT, రెడ్బర్గ్ కాన్స్టెంట్ యూస్ చేస్తాం. ఆ రెడ్బర్గ్ కాన్స్టెంటే ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో ఆ రెడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే మనకి 1.097 ఇంటూ 10⁻⁷ మీటర్ ఇన్వర్స్. సో ఎందుకు మీటర్ ఇన్వర్స్ తీసుకుంటామంటే రెడ్బర్గ్ కాన్స్టెంట్ వచ్చేసి మనకేంటి రెసిప్రోకల్ టు ద వేవ్ లెంత్, అంటే లెంత్కి రెసిప్రోకల్లో ఉంది కాబట్టి దానికి యూనిట్స్ వచ్చేసి మనకు మీటర్ ఇన్వర్స్లో వస్తుంది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ ద వేవ్ లెంత్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద బామర్ వేవ్ లెంత్. సో బామర్ సిరీస్ అంటే మనం ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం, దీన్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో 1/λ ఈక్వల్స్ టు r ఇంటూ 1/2² మైనస్ 1/n². సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద వేవ్ లెంత్, ఈ యొక్క పార్టికల్ అనేది మనకు థర్డ్ వాల్యూ నుంచి వస్తుంది. దట్ మీన్స్ విచ్ ఈజ్ ఫ్రమ్ ద థర్డ్ ఆర్బిట్ నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది ఎక్సైటెడ్ స్టేట్లో నుంచి సెకండ్ ఆర్బిట్కి వస్తుంది. సో మనకు ఫార్ములా ఏమొస్తుంది, 1/λ ఈక్వల్స్ టు r వాల్యూ వచ్చేసి మనకు 1.097 ఇంటూ 10⁻⁷. సో 1/2² మైనస్ n వాల్యూ వచ్చేసి మనకు 3. సో 1/3². సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1.097 ఇంటూ 10⁻⁷. So here 9 minus 4 and 9 is 36. So this will be the answer. So next one, if you solve this one, 1.097 into 10⁻⁷ into 9 minus 4 means 5/36. If you solve this one, 1/λ value this is. If you want to find out the lambda value find out చేయాలంటే ఏం చేస్తాం మనం దీన్ని reciprocal చేస్తాం. That means when you reciprocal this one, you are getting the value is equals to approximately 486 ఒక నానోమీటర్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క రీజియన్స్ డిఫరెంట్ వేవ్లెంత్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ ద ఈ యొక్క విజిబుల్ లైట్కి మనం ఒక లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫినిటీ యూస్ చేస్తున్నాం. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు ఫార్ములా 1/λ ఈక్వల్స్ టు r ఇంటూ 1/2² మైనస్ 1/n వాల్యూ వచ్చేసి మనం ఇన్ఫినిటీ తీసుకుంటున్నాం. సో 1/∞ ఏమవుతుంది, 0 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే 1.097 ఇంటూ 10⁻⁷ ఇంటూ 1/2² వాల్యూ 4. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఏమొస్తుందంటే ఆల్మోస్ట్ 365 వస్తుంది. సో దట్ మీన్స్ 365 నానోమీటర్స్ విల్ బీ ద లోయర్ లిమిట్ ఆఫ్ ది వేవ్ లెంత్. ఈ యొక్క అటామిక్ స్పెక్ట్రా బామర్ సిరీస్ తీసుకున్నప్పుడు లోయర్ లిమిట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, 365 అనేది మనకు ఫామ్ అవుతుంది ఎట్ ఇన్ఫినిటీ నుంచి. సో దీస్ ఆర్ ద బామర్ సిరీస్. సో నెక్స్ట్ వన్, ఈ బామర్ సిరీస్ తర్వాత మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ సిరీస్ అనేది ఐడెంటిఫై చేసింది ఫర్ హైడ్రోజన్ స్పెక్ట్రా. ఈ యొక్క హైడ్రోజన్ స్పెక్ట్రం డిఫరెంట్ సైంటిస్టులు యూజ్ చేసింది. సో ఫస్ట్ వన్ ఈజ్ లైమన్, ప్యాషన్, బ్రాకెట్ అండ్ ఫండ్ సిరీస్. సో వాట్ ఆర్ దీస్ వన్, ఈ యొక్క సిరీస్ అనేది మనకు ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం. That means we are taking the hydrogen spectrum తీసుకున్నప్పుడు when the particles are existed in the first one. సో ఈ యొక్క ఎక్సైటెడ్ స్టేట్ ఎప్పుడైతే వెళ్తున్నాయో ఈ యొక్క ఆటమ్స్ అనేవి న్యూక్లియస్ తీసుకుంటున్నాం. ఈ న్యూక్లియస్ నుంచి మనకు వచ్చేసి డిఫరెంట్ ఈ యొక్క డిఫరెంట్ రేడియస్తో ఆర్బిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఉంది, ఒకే ఎలక్ట్రాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే మనం ఎనర్జీ ఇస్తున్నామో, ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ గెటింగ్ సమ్ ఎక్సైటెడ్ స్టేట్. సో నెక్స్ట్ స్టేట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ జంపింగ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ మోర్ ఎనర్జీ, ఇంకా ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ జంపింగ్ టు ద అనదర్ ఆర్బిట్. ఇలా ఆర్బిట్స్ ఏమో చేంజ్ అవుతూ ఉంది.
అండ్ అగైన్ ఎప్పుడైతే మనం ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నామో, ఎనర్జీని మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ని తీసేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఇది వచ్చేసి మళ్ళీ జనరల్ పొజిషన్లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఈస్ కమింగ్ టు, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఈ యొక్క ఎగ్జైటెడ్ థర్డ్ ఆర్బిట్లో ఉన్నది ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఫోర్స్ రిమూవ్ చేస్తున్నామో, సో ఇట్ ఈస్ కమింగ్ టు ద సెకండ్ ఆర్బిట్. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఒరిజినల్ పొజిషన్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉందో, అంటే థర్డ్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి, సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి చేంజెస్ అవుతూ ఉందో, ఆ చేంజెస్ అప్పుడు ఏమవుతుందంటే మనకి రేడియేషన్ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రేడియేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి ఏమవుతుంది, ఈ యొక్క అటామిక్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ first if you want to define this one, atomic spectra of hydrogen atom. So hydrogen atom యొక్క atomic spectra మనం రిలీజ్ చేయాలన్నప్పుడు first one, if we are taking the n value will be 1, that means n1 value will be 1. So the electron is entered into the first orbit. ఫస్ట్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఎంత ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్లోకి వస్తుంది అంటే దాన్ని మనం ఏమంటామంటే లైమన్ సిరీస్ అంటున్నాం. సో నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద సెకండ్ ఆర్బిట్, అలా కాకుండా సెకండ్ ఆర్బిట్లోకి వస్తుంది అంటే దాన్ని ఏమంటామంటే మనం ఈ యొక్క బామర్ సిరీస్ అంటున్నాం, n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద థర్డ్ వన్, n ఈక్వల్స్ 3 వస్తుంది అంటే దాన్ని మనం ఏమంటామంటే ప్యాషన్ సిరీస్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్, ప్యాషన్ తర్వాత ఏమొస్తుంది నెక్స్ట్, n ఈక్వల్స్ టు 4. ఫోర్త్ వన్లోకి వస్తుంది అంటే దాన్ని బ్రాకెట్ సిరీస్ అంటున్నాం. అండ్ ఫిఫ్త్ వన్లోకి వస్తుంది అంటే that is fund series. These are the different series existed in the hydrogen spectrum. సో ఈ యొక్క హైడ్రోజన్ స్పెక్ట్రంలో మనకు వచ్చేసి మెయిన్గా ఏమవుతుంది, ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో, అంటే ఒక సిరీస్ నుంచి ఇంకో సిరీస్లో కన్వర్ట్ అవుతుంది అంటే ఈ యొక్క స్పేస్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ద స్పేసింగ్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ వేవ్ లెంత్స్ విల్ బి డిక్రీజింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఈ యొక్క చేంజ్ అవుతుంది, దీన్ని మనం ఏమంటాం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దీస్ సిరీస్, డిఫరెంట్ సిరీస్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ కమింగ్ టు లైమన్ సిరీస్. లైమన్ సిరీస్కి ఏమవుతుంది అంటే, వెన్ యూ ఆర్ టేకింగ్ the Lyman series, this is for example different states were existed. So these are the number of orbits. So this is the first orbit, n equals to 1. This is the second orbit, n equals to 2. This is the third orbit, n equals to 3, 4, 5, 6, 7. These are 7 orbits existed. So ఇక్కడ వచ్చేసి మనకు హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓన్లీ 1 electron will be existed. If the electron is ఫ్రమ్ 7th ఆర్బిట్, ఈ యొక్క 7th ఆర్బిట్ నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్ పైకి జంప్ అవుతుంది, లేదా 6th నుంచి ఫస్ట్, 5th నుంచి ఫస్ట్, 4th నుంచి ఫస్ట్, 3rd నుంచి ఫస్ట్ ఆర్ 2nd నుంచి ఫస్ట్, విచ్ ఈస్ ద ఫ్రమ్ ఎక్కడ నుంచి మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు జంప్ అవుతున్నప్పటికీ ద టార్గెట్ రిజల్ట్ ఎక్కడైతే ఇది రీచ్ అవుతుందో ఆ రీచ్ అయ్యేటువంటి వాల్యూ వచ్చేసి మనకు ఫస్ట్ ఆర్బిట్ అవుతాయి. దట్ మీన్స్ n వాల్యూ ఈక్వల్స్ టు 1 అవుతాయి. ఆ యొక్క సిరీస్ మనం ఏమంటున్నామంటే లైమన్ సిరీస్ అంటున్నాం. సో లైమన్ సిరీస్ ఈక్వల్స్ టు ఏంటంటే మనకు ఫార్ములా 1/λ ఈక్వల్స్ టు r ఇంటూ 1/1 square minus 1/n square. So this is the final position and this is the initial position. So wherever the initial position, మనకి ఇనిషియల్ పొజిషన్ అనేది ఎక్సైటెడ్ స్టేట్లెస్లో ఎక్కడ నుంచి తీసుకున్నప్పటికి కూడా ఈ యొక్క ఫైనల్ పొజిషన్ అనేది ఎక్కడ రీచ్ అవ్వాలి, అది ఫస్ట్ యొక్క ఆర్బిట్లో రీచ్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఏదైతే సిరీస్ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం లైమన్ సిరీస్ అంటున్నాం. సో ఇక్కడ మనం n వాల్యూ తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే విచ్ ఈజ్ మోర్ దాన్ 1 నుంచి మనకి ఏ సిరీస్ తీసుకున్నప్పటికి కూడా దట్ మీన్స్ 2, 3, 4, 5 like this. So any one of this orbit it is coming to Lyman series. So where it is observed, మనం ఈ యొక్క Lyman series ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే it should be in ultraviolet region. సో అల్ట్రావైలెట్ రీజియన్లో మాత్రమే ఈ యొక్క Lyman series అనేది మనకు ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కమింగ్ టు బామర్ సిరీస్. సో మనం బామర్ సిరీస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ డిఫరెంట్ ఈ యొక్క వేవ్ లెన్స్, ఈ యొక్క ఆర్బిట్స్ తీసుకున్నప్పుడు n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 2, 3, 4, 5 and 6. సో ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఈ యొక్క హయ్యర్ ఆర్బిట్ నుంచి మనకు సెకండ్ ఆర్బిట్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ విచ్ ఈజ్ హయ్యర్ టు ద సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్స్లోకి వచ్చేసి ఎలక్ట్రాన్ మనకు రిలీజ్ అవుతూ ఉంటే దెన్ ఇట్ ఈస్ కమింగ్ బామర్ సిరీస్. దీన్ని మనం బామర్ సిరీస్ అంటున్నాం. సో ఇక్కడ బామర్ సిరీస్కి మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే 1/λ ఈక్వల్స్ టు r ఇంటూ 1/2 స్క్వేర్ మైనస్ 1/n స్క్వేర్. ఎందుకు ఇక్కడ 2 స్క్వేర్ తీసుకుంటామంటే మనకు వచ్చేసి ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, సెకండ్ ఆర్బిట్లో ఎంటర్ అవుతుంది. దట్స్ వై దిస్ వాల్యూ విల్ బి 2. దట్ మీన్స్ సో అప్పుడు మనకు వేవ్ లెంత్ ఏమవుతుంది 1/λ ఈక్వల్స్ r ఇంటూ 1/2 స్క్వేర్ మైనస్ 1/n స్క్వేర్. సో ఇక్కడ ఈ బామర్ సిరీస్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ఇన్ విజిబుల్ రీజియన్. సో విజిబుల్ రీజియన్ అంటే మనం ఏదైతే చూడగలుగుతున్నామో ఆ విజిబుల్ రీజియన్లో మనకి ఫామ్ అయ్యే సిరీస్ ఏంటి అంటే బామర్ సిరీస్. దట్ మీన్స్ ద ఎలక్ట్రాన్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్స్ టు సెకండ్ ఆర్బిట్స్. హయ్యర్ ఆర్బిట్ నుంచి మనకు వచ్చేసి సెకండ్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది, దాన్ని మనం విజిబుల్ సిరీస్లో చూడవచ్చు, దాన్ని మనం బామర్ సిరీస్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్స్ నుంచి వచ్చేసి మనకు థర్డ్ ఆర్బిట్లోకి మనకు ఎంటర్ అవుతూ ఉంటాయి ఈ యొక్క 4, 5, 6 లైక్ దిస్.
ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఆర్బిట్ ఎక్కడ అవుతుంది, థర్డ్ ఆర్బిట్లో మనకు ఎంటర్ అవుతుంది. సో ఈ థర్డ్ ఆర్బిట్లో ఎంటర్ అవుతుంది అంటే దాన్ని మనం ఏమంటామంటే ప్యాషన్ సిరీస్ అంటున్నాం. సో ఈ ప్యాషన్ సిరీస్లో మనకు వేవ్ లెంత్ ఫార్ములా ఏం చేస్తున్నాం, 1/λ = r × 1/3² - 1/n². అంటే హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకి ఎక్కడికి జంప్ అవుతుంది, థర్డ్ ఆర్బిట్కి జంప్ అవుతుంది. సో ఈ థర్డ్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు మనం ఈ యొక్క దీన్ని ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఇన్ఫ్రారెడ్ రీజియన్ స్టార్టింగ్ వాల్యూస్ దగ్గర మినిమం ఇన్ఫ్రారెడ్ ఎక్కడైతే రేస్ ఉంటున్నాయో ఆ యొక్క ఇన్ఫ్రారెడ్ రీజియోలో ఈ యొక్క ప్యాషన్ సిరీస్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు బ్రాకెట్ సిరీస్. ఈ యొక్క బ్రాకెట్ సిరీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫోర్త్ ఆర్బిట్. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కడ అవుతున్నాయంటే హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఈ యొక్క ఫోర్త్ ఆర్బిట్లోకి మనకు ఎంటర్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే బ్రాకెట్ సిరీస్ అంటున్నాం. సో ఇక్కడ బ్రాకెట్ సిరీస్లో మనకు ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది, 1/λ = r × 1/4² - 1/n². సో 1/4 అనేది తీసుకుంటాం. ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ వచ్చేసి ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే ఫోర్త్ ఆర్బిట్లో ఎంటర్ అవుతుంది. అండ్ ఎక్కడ నుంచి ఎంటర్ అవుతుంది అంటే హయ్యర్ ఆర్బిట్స్. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది అంటే మనకు 5, 6, 7. సో ఎనీ ఆఫ్ ది హయ్యర్ ఆర్బిట్స్ మోర్ దాన్ ద 4 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఏ ఆర్బిట్ నుంచి అయినా కూడా మనకు ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవ్వచ్చు. సో దీన్ని మనం ఏమంటున్నాం, బ్రాకెట్ సిరీస్ అంటున్నాం. సో ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది మనకు అంటే దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇది కూడా మనకి ఎక్కడ అవుతుంది అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్లోనే ఫామ్ అవుతుంది. సో ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ బోత్ ఆర్ ఇన్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ప్యాషన్ సిరీస్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఆఫ్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది, బ్రాకెట్ సిరీస్ వచ్చేసి మనకు ఎండ్ ఆఫ్ ది ఇన్ఫ్రారెడ్ రీజియన్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు ఫండ్ సిరీస్. ఫండ్ సిరీస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వెన్ ద ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్, ఈ యొక్క ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అంటే ఫిఫ్త్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో 6th నుంచి 6, 7, 8, 9 ఈ యొక్క ఆర్బిట్స్ నుంచి ఎలక్ట్రాన్ అనేది మనకు ఫిఫ్త్ ఆర్బిట్లో ఎంటర్ అవుతాయి. ఏమవుతుంది, ఈ యొక్క ఫండ్ సిరీస్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏమొస్తుంది ఫండ్ సిరీస్కి అంటే 1/λ = r × 1/5² - 1/n². సో దిస్ ఈజ్ ఫండ్ సిరీస్. సో ఫండ్ సిరీస్లో మనకి ఎన్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఎన్ వాల్యూ విల్ బి 6, 7, 8, 9 మోర్ దాన్ 5 తర్వాత ఏ సిరీస్ ఏ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఎన్ వాల్యూకి మ్యాచ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిరీస్. సో ఈ యొక్క ఫండ్ సిరీస్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే రేడియో సిరీస్, రేడియో యాక్టివ్ ఉన్నటువంటి రేడియో రీజియన్లో మనకి ఈ యొక్క ఫండ్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. మన హైడ్రోజన్ స్పెక్ట్రమ్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ సిరీస్ ఏంటి, లైమన్ సిరీస్, పామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ ఫండ్ సిరీస్. సో లైమన్ సిరీస్ వచ్చేసి మనకి